హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈ వీడియో సండే రోజు వాయిస్ ఓవర్ ఇచ్చాను. అంటే 2 వీక్స్ బ్యాక్, ఈ వీక్ కాకుండా బిఫోర్ వీక్ నాకు ఒంట్లో బాగోలేదు. అంతకు ముందర వీక్ సండే రోజు వీడియో అనమాట ఇది. మేబీ 3rd వీక్ ఆఫ్ మే. సో నాకు లాస్ట్ వీక్ కొంచెం ఒంట్లో బాగోక ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నేను వీడియోస్ ఏం పోస్ట్ చేయలేదు, ఏమీ షూట్ కూడా చేయలేదు. నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో చెప్పాను కదా. కొంచెం ఇప్పుడు సెట్ అయ్యింది, మళ్ళీ బ్యాక్ టు నార్మల్ లాగా వచ్చేసాను అనమాట. అయితే ఈరోజు పొద్దున్నే లేచి బీరువాలన్నీ కొంచెం సర్దుకుందాము, జస్ట్ వార్డ్రోబ్స్ ఆర్గనైజ్ చేద్దామని అనుకున్నాను. కానీ నాకు బద్ధకం వలన అస్సలు లేవలేక 7:30కి లేచాను. అసలు ఈ వీటిని చూస్తే నాకే ఎంతో భయంకరంగా అనిపించి, చిందరవందరగా ఉన్న బట్టల్ని చూసి భయం వేసి ఇంకేం చేయాలో తెలియక లేట్ అయితే లేట్ అయ్యిందిలే అని చెప్పి ఐరన్ చేసిన బట్టలు కూడా చాలా ఉన్నాయన్నమాట దివాన్ మీద. అసలు ఈ మధ్యన నిజం చెప్పాలంటే ఒళ్ళొంగట్లేదండి సరిగ్గా. అదేంటో తెలీదు, మేబీ నాకు కొంచెం నేనే టెన్షన్ తీసుకుంటున్నానేమో అనిపిస్తుంది. ఫుడ్ తినట్లేదు కదా, నీరసంగా ఉందేమో అని చాలామంది అంటూ ఉంటారు. కానీ నాకు అది అసలు ఆ ప్రాబ్లమే లేదు. నేను చాలా బాగున్నాను, హెల్దీగా ఉన్నాను. ఆకలేయదు, అన్నం తినాలని కూడా అస్సలు అనిపించదు, స్వీట్స్ తినాలని కూడా అనిపించట్లేదు. ఇప్పుడు బేసిక్గా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం, మోస్ట్లీ చాలామందికి తెలిసే ఉంటుంది. అది కూడా తినాలి అని లేదు, కాకపోతే ఏంటో ఏదో తెలియని ఒక టెన్షన్ అనమాట. దానివల్ల నిద్ర సరిగ్గా లేక సరిగ్గా పడుకోలేకపోతున్నాను. పొద్దున్నే లేచి వాకింగ్కి వెళ్ళిపోతాను కంపల్సరిగా. ఇలా చేస్తాను అనమాట. అందుకోసం ఏంటో నాకు అసలు ఇంట్లో పనులు చేయాలంటే చేద్దాంలే, చూద్దాంలే, తర్వాత చేసుకుందాంలే ఇలా అయిపోతుందన్నమాట. నాకు తెలిసి చాలామందికి ఇలా ఉంటుంది అనుకుంటా. ఇంకా కొన్ని రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా స్టేబుల్ అయిపోతుంది. అప్పుడు యాజ్ యూజువల్ మళ్ళీ మన పనులన్నీ మనమే చేసేసుకుంటాం కదండి. ఇంకా ఈరోజు నాకు ఈ బట్టలన్నీ చూసేసరికి నిన్న సాటర్డే రోజు అనుకున్నాను క్లీన్ చేద్దాము ఒకసారి, చాలా రోజులు అయ్యింది కదా అని. నేను ఎప్పటికప్పుడు సెట్ చేస్తూనే ఉంటానండి, కానీ మళ్ళీ అవి ఏంటో తెలీదు పీకేస్తూనే ఉంటాము. ఆబ్వియస్గా అందరి ఇళ్ళల్లోనూ ఇలాగే ఉంటాయి కదా, పీకుతానే ఉంటాము. నేను మళ్ళీ అవి సరిగ్గా సెట్ చేయను అనమాట. కంగారులో బేసిక్గా నాకు ఎలా ఉంటుందంటే, ఒక వార్డ్రోబ్లో రోజు వేసుకోవడానికి, ఇంకొక దాంట్లో ఆఫీస్కి వెళ్ళడానికి, ఇంకొక దాంట్లో చీరలు అలా ఉంటాయి అన్నమాట. ఏంటో ఎన్ని బట్టలు ఉన్నా నాకు బట్టలు లేవనే ఫీలింగ్లోనే నేను ఉంటాను. నేను మ్యాక్సిమం ఆఫీస్కి వేసుకొని వెళ్ళే బట్టలన్నీ ఐరన్ చేపిస్తాను, అవైతే మధ్యలో పెట్టుకుంటాను అనమాట. అన్నీ ప్యాంట్స్తో సహా ఐరన్ చేపిస్తాను. అంటిల్ అన్లెస్ ఏమైనా జార్జెట్ ఫ్రాక్స్ లాగా ఉంటే తప్ప అవి అయితే ఐరన్ చేపించాను, కానీ మిగతావైతే ఐరన్ చేపిస్తాను. సర్దుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా. ఇందాక చిందరవందరగా అబ్బో నాకే భయం వేసేసింది అవి చూస్తే. గ్రానైట్తో వార్డ్రోబ్స్ చేయించుకున్న తర్వాత నేనైతే కింద పేపర్ కానీ షీట్ కానీ ఏమీ వేయను. జస్ట్ గ్రానైట్ ఎప్పటికప్పుడు తుడిసేసి దాని మీదే సర్దేస్తూ ఉంటాను అనమాట. నాకైతే ఎలాంటి డిఫరెన్సెస్ ఏం తెలియలేదు. యాక్చువల్గా సిమెంట్ అయితే కింద చెమ్మొచ్చేస్తుంది కాబట్టి మనం షీట్స్ అవన్నీ వేసుకోవాలి. గ్రానైట్కి అసలు అలాంటిది ఏమి ఉండదు కదా, ఇంకా అందుకని నేను కూడా ఏమి వేయను అనమాట. నిన్న మామిడికాయలు తీసుకొని వచ్చాను, అవి కడిగిన తర్వాత ఇందులో పెట్టి బాస్కెట్లో ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట. ఈ మధ్యన ఎప్పుడు మామిడికాయలు తీసుకొని వచ్చినా కానీ ఇందులోనే పెడుతున్నాను. ఇది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాను, కొంచెం ఒకటే షాట్ ఉన్నట్టు ఉంటాయి కదా అని చెప్పి అందులో పెడుతున్నాను. పొద్దున్న నేను ఈరోజు డస్టింగ్ చేశాను కదండి, డస్టింగ్ చేసేటప్పుడే పొద్దున్న పెసలు నానబెట్టాను.
సో ఇప్పుడైతే పెసరట్టు, పచ్చిమిరపకాయలు, అల్లం ఉంది, కొత్తిమీర ఉంది, ఇంకా అవన్నీ ఉన్నాయి కదా అని చెప్పి పెసరట్టు వేద్దాము. అన్ని రకాల ఆకులు వేసేసి పిండి గ్రైండ్ చేసేద్దామని డిసైడ్ అయ్యి మిక్సీ పట్టాను అనమాట, గ్రైండర్ కాదు అని డిసైడ్ అయ్యి ఇంకా పెసరట్లు వేయడానికి రెడీ అవుతున్నాను. ప్రతి వారం, నెల కాదు ప్రతి వారం పెట్టుకుంటున్నాను. కొంచెం ఇప్పుడిప్పుడే జుట్టు కొంచెం మంచిగా అవుతుందేమో, కాకపోతే జుట్టు బాగా ఊడుతుంది, ఎందుకో తెలియదు కానీ బాగా ఊడుతుంది, చెమటలు బాగా పడుతున్నాయి తలలో, మేబీ అందుకేమో అనుకుంటున్నాను. అసలు తలస్నానం చేసామన్న మాటే కానీ స్నానం చేసి వచ్చిన వెంటనే అసలు చాలా ఎండలు ఉన్నాయి కదండి ఈ ఇయర్ అయితే, అసలు ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడ అంటే 2 వీలర్ మీద వెళ్తాను కదా నేను, ఎక్కడైనా సిగ్నల్స్ దగ్గర అమ్మో ఇప్పుడు సిగ్నల్ పడింది అని టెన్షన్ వస్తుంది, కాళ్ళు మలమల మాడిపోతున్నాయి. అమ్మో చాలా వేడిగా అనిపిస్తుంది, చాలా చోట్ల అలాగే ఉందంట. రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూశాను యూట్యూబ్లో, నరేంద్ర మోడీ ఆయన పెట్టారు, ప్రతి దగ్గర ఇండియాలో ఇలాగే ఉంది, వాటర్ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, జాగ్రత్తగా ఉండండి, హైడ్రేటెడ్గా ఉండండి, ఎవరికైనా దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వండి, ఎవరైనా ఎక్కడైనా పడిపోతే మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళని కొంచెం కేర్ చేయండి, ఇండియాలో చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు ఎండలు అని చెప్తున్నారు. అది చూసిన తర్వాత అమ్మో ఢిల్లీలో ఇంకెంత వేడిగా ఉందిరా బాబు అనుకున్నాను. బేసిక్గానే ఢిల్లీలో చాలా వేడిగా ఉంటుంది కదా, విజయవాడలో కూడా అలాగే ఉంటుంది, విజయవాడ కంటే ఘోరంగా ఉంటుంది ఢిల్లీ వెదర్ అయితే. అమ్మో చచ్చిపోతాం అక్కడ మనలాంటి వాళ్ళం వెళ్తే అనిపిస్తుంది నాకు. ఇంకా పప్పు కడిగేసి నేను తొక్క ఉన్న పప్పునే యూస్ చేస్తాను అనమాట, ఆ తొక్కని ఎక్కువ తీయను. మోరోవర్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే పండు మిరపకాయలు వేస్తున్నాను, పచ్చిమిరపకాయలు కాకుండా. అందుకని ఎందుకో తెలీదు, మరి పండు మిరపకాయలు వేస్తే స్వీట్నెస్ వస్తుందా ఏమో, నాకు కూడా అంత ఐడియా లేదు, కానీ ఏదన్నా పండు మిరపకాయలతో చేస్తే కొంచెం స్వీట్గా ఉంటుంది, బాగా అనిపిస్తుంది నాకు కూడా అది. అల్లం గట్ట అన్నీ ఉన్నాయని చెప్పాను కదండి, అందుకని చెప్పి బేసిక్గా పెసరట్టు వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇందులో కొత్తిమీర, పుదీనా అన్ని ఆకులు వేసేసి మిక్సీ పట్టేశాను అనమాట. కొంచెం కొత్తిమీర పైన కూడా వేద్దాము, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను అనమాట. నాకు బేసిక్గా ఇంత లొంగదు, కాకపోతే ఇంకా ఆదివారం అయినా అట్లీస్ట్ ఇలాంటివి తిందాము అని చెప్పి నేను ఒకసారి చూపించాను కదా మొక్కజొన్నతో అలా చేశాను అని చెప్పి, అలా అట్లీస్ట్ సండే రోజన్నా ఇలా తిందాము, మిగతా రోజులు నాకు ఎలాగా టైం లేదు చేసుకోవడానికి అని చెప్పి ఇంకా ఇవైతే చేస్తున్నాను అనమాట. సో 2 పెసరట్స్ తిన్నాను అనుకుంటా, ఇంకా తర్వాత ఆ కొత్తిమీర అదంతా మొత్తేసింది నాకు. బేసిక్గా నేను ఆకులు గట్ట అలాంటివి ఎక్కువ తిననండి, దట్టు పైకి కనిపిస్తే కూడా ఏంటోలాగా అనిపిస్తుంది కదా, నాకు ఎందుకో అంత ఇంట్రెస్ట్ ఉండదు. మా అమ్మ ఉన్నప్పుడైతే తోటకూర, మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు తోటకూరని ఉడకపెట్టేది, ఆ తోటకూర ఉప్పేసి ఉడకపెట్టేది, పిండి ఒక చిల్లులు జల్లెడు ఉంటుంది కదా అందులో పెట్టేదన్నమాట. అవి తింటే మంచిగా అనిపించేది చిన్నప్పుడు. మరి ఇప్పుడు అసలు అలాంటి తోటకూర హైదరాబాద్లో దొరకట్లేదు. లాస్ట్ టైం నేను ఎప్పుడో 2 years బ్యాక్ ఊరు వెళ్ళినప్పుడు అది ఫుల్గా తింటే నాకు అసలు డైజెస్ట్ కూడా అవ్వలేదన్నమాట, తోటకూర పెరుగు చట్నీ తింటే. కానీ తోటకూర పెరుగు చట్నీ ఎంత బాగుంటుందో కదండి, తోటకూర పెరుగు చట్నీ అలాగే పొట్లకాయ పెరుగు చట్నీ కూడా చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది తింటారు, అసలు ఎంతమంది చేసుకుంటారు ఈ 2 అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. నాకు ఎందుకో ఇంకా కొత్తిమీర అవన్నీ వేసేసరికి ఎక్కువ తినాలి అని కూడా అనిపించలేదు. ఉల్లిపాయ ముక్కలు అవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎందుకో నాకు ఆ కొత్తిమీర అంతా చిరాగ్గా అనిపించింది అనమాట. ఇంకెక్కడి నుంచునే తినేస్తున్నాను, నోరు ఊరుతుంది నాకు ఇప్పుడు కూడా అది చూపించి తింటూ ఉంటుంటే. కానీ ఓకే, అన్నం తినాలి అని అనిపించదు, కానీ
నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా అన్నం తినడం అంటే అసలు ఇష్టం ఉండదులేండి. కాకపోతే ఇప్పుడు అసలు కంప్లీట్గా తినట్లేదు కదా, నాకు ఎప్పుడన్నా తినాలి అని అనిపిస్తే కూడా నేను ఆలోచించుతున్నాను, అమ్మో ఇప్పుడు వద్దు, నా గోల్ ఇది అని చెప్పి. అంటే సన్నగా అయిపోవాలని కాదు, హెల్తీగా ఉండాలి అని మట్టుకే నేను చేస్తున్నాను అనమాట. ఇంకా ఇవైతే జెప్టోలో ఆర్డర్ చేశాను. అయితే వాళ్ళు కవర్ తీసుకొని వచ్చారు. ఆ కవర్ పాప మా అబ్బాయి తెచ్చేటప్పటికే చిరిగిపోయిందండి. కానీ ఏం చేస్తాం, తప్పదు. జెప్టోలో కాదు, ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. 77 రూపీస్ ఈ పుచ్చకాయ అంతా. నాకైతే భలే నచ్చింది, చాలా పెద్దగా ఉంది పుచ్చకాయ. ఇంకా దీన్ని కడిగి ఒక పక్కన పెట్టాను. నేను ఇది డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట పుచ్చకాయని. ఇవైతే నేను మీషోలో ఆర్డర్ చేశాను. చాలామంది వీడియోస్లో చూశానండి, దీపావళి టైంలో ఇలాంటివి పెట్టారు. సో నాకు కూడా చాలా బాగా అనిపించింది. నిజం చెప్పనా, నేను ఇవి పెద్దగా ఎక్స్పెక్ట్ చేశానండి. ఈరోజే వచ్చింది ఇది కొరియర్ కూడా. కొంచెం పెద్ద సైజులో ఎక్స్పెక్ట్ చేసేసాను. మరి 250 నుంచి 300 మధ్యలో ఉంది దీని ప్రైస్. 250 రూపీస్కి ఇంతకు మించి ఇంకేం వస్తుంది చెప్పండి. నా ఎక్స్పెక్టేషన్ మాట దేవుడెరుగు. 250 రూపీస్కి అసలు ఇది రావడమే గ్రేట్. ఇది నీళ్ళల్లో కనుక తడిపాము అని అంటే ఈ గోల్డ్ కలర్ ఉంది కదా, అది పోతుంది పక్కాగా. ఇది కొంచెం సెన్సిటివ్గా యూస్ చేసుకోవాలన్నమాట. ఇవి అట్లీస్ట్ పువ్వులు వేసి మధ్యలో మనకి సెంటెడ్ క్యాండిల్స్ కానివ్వండి, లేదు అని అంటే బ్యాటరీతో క్యాండిల్స్ వస్తాయి కదా, అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటాయి అని అనిపించింది. ఇవి 3 సైజెస్ వచ్చినాయి అన్నమాట. ఒకటి పెద్దది, మీడియం, అలాగే చిన్నది. స్టాండ్స్ వచ్చాయి, గొట్టాలు, స్క్రూస్ ఉన్నాయి గొట్టాలకి. జస్ట్ ఇలా ఫిట్ చేసేసుకోవడమే అనమాట. అసలు ఇది ఎలా ఫిట్ అవుతుంది, బాగుందా బాగాలేదా అన్నీ ఫిట్ చేసి చూసి నచ్చితే ఉంచుతాము, లేకపోతే రిటర్న్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అందుకని చెప్పేసి ఇవి బిగించి మళ్ళీ తీసి మళ్ళీ ఉంచుకుందాము అని డిసైడ్ అయ్యి ఆ తర్వాత లోపల పెట్టాను అనమాట. నా తెలివితేటలు చూసారా, 2 పువ్వులు పైన కింద పెడుతున్నాను. ఇది హోల్డర్ పెట్టకుండా అలా ఉంటాయి అన్నమాట నా తెలివితేటలు. ఇది అన్నిటికంటే పెద్దది. నేను ఇంకా కొంచెం స్టాండ్ ఉంది కదా, మధ్యలో గొట్టం ఉంది కదా, అట్లీస్ట్ అదన్నా కొంచెం పొడుగ్గా ఇచ్చుండుంటే బాగుండేది, ఒక 3-4 ఇంచెస్ ఇంకా అని అనుకున్నాను. కానీ నేను పెట్టిన డబ్బులు 250 రూపీస్ ఏదైతే ఉందో అది కొంచెం పర్వాలేదులే అని అనిపించింది. అది మీడియం ఇందాక పెట్టింది. ఇప్పుడు పెడుతుంది అయితే పెద్దదండి. ఇదేంటో కొంచెం ఇబ్బంది పడ్డాను స్క్రూ తిప్పడానికి. రిటర్న్ ఇచ్చేద్దాం, రిటర్న్ ఈ మధ్యన మొన్న డ్రెస్సెస్ చూపించాను కదా వీడియోలో, ఇంకా అవి రిటర్న్ పెట్టినప్పటి నుంచి ఇవి కూడా రిటర్న్ అనే ఆలోచనలోనే ఉన్నాను అనమాట. బాగున్నాయి కదండి, నాకైతే బాగా నచ్చాయి, ముద్దుగా క్యూట్గా అలా ఉన్నాయి. ఇంక ఉంచేద్దామని డిసైడ్ అయ్యి ఉంచేస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటి అనేది చూసుకున్నాను. ఇంకా యాజ్ యూజువల్గా ఎక్కడి నుంచి అయితే తీసామో అదే పెట్టిలో పెట్టాలి, లేకపోతే ఈ రంగు కూడా పోయే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇంకా కవర్స్లోనే పెట్టి ఆ డబ్బా వచ్చింది కదా, ఆ డబ్బాలో పెట్టి లోపల పెట్టాను అనమాట. ఇవి నేను యూజ్ చేసేది దీపావళికి నేను బాగా డెకర్ చేస్తానండి. సో అలా చేసేటప్పుడు ఇవి యూజ్ చేద్దాము అని చెప్పి నేను ఇవి తీసుకున్నాను అనమాట. 2 ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఇవి బాగుంటాయా బాగోవా ఇలాంటివన్నీ ఆలోచించుకుని ఇంకా మొన్న ఆఫర్ ఉంటే అందులో చూశాను. అప్పట్లో 500 చేంజ్ ఉండేది, ఇప్పుడు 250 చేంజ్కి వచ్చిందనమాట. ఇంక ఇప్పుడు తక్కువే ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను. మీలో ఇలాంటివి ఎంతమందికి ఉన్నాయి అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి. ఇది జస్ట్ ఒక మెటల్ అనమాట, కాకపోతే దానికి గోల్డ్ కలర్ ఉంది. కలర్ కూడా బాగానే ఉంది. కాకపోతే వాటర్ యూస్ చేయకూడదు దీనికి. వాటర్ యూస్ చేసి దాన్ని వైప్ చేస్తే నేను ఏకంగా స్క్రబ్ చేసేస్తాను అనమాట. ఈ కలర్ మొత్తం షేడ్ అయిపోతుంది. ఇంకా పెట్టిలో పెట్టి లోపల పెట్టేశాను అనమాట దీన్ని. సో ఇవి ఎలా యూస్ చేస్తాను అనేది దీపావళి నవంబర్లో కదా అప్పుడు చూపిస్తాలేండి. ఇంకా ఇవైతే ఉన్నాయి కదా,
ఏరియల్ ఇవన్నీ తెప్పించక నేను చాలా రోజులు అయ్యింది. ఇంకా అవన్నీ ఫిల్ చేసేసి ఆ పుచ్చకాయను కూడా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టే ముందర నేను ఏదైనా కానీ కంపల్సరిగా కడుగుతాను, పాల ప్యాకెట్తో సహా. మా పాల ఆయన తెచ్చి చెప్పుల స్టాండ్ మీద పెడతారు. ఆ పాల ప్యాకెట్ లోపలికి తెచ్చి దాన్ని కడిగి కొంచెం సేపు గ్యాస్ గట్టు మీద పెట్టి ఆ తర్వాత నేను ఫ్రిడ్జ్లో పెడతాను. నాకు ఎందుకో స్టార్టింగ్ నుంచి అలా అలవాటు అయింది. కోవిడ్ టైం అప్పటి నుంచి అయితే కూరగాయలతో సహా కొంచెం సేపు బయట పెట్టేసి ఆ తర్వాత తీసుకొని వచ్చి కూరగాయలన్నీ ఒక 2 గంటలు నానబెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని అనమాట. కూరగాయలు ఇప్పుడు ఏమీ కడగట్లేదు, కానీ మార్కెట్ నుంచి కవర్స్తో తెస్తే అవి అలాగే పెడతాను. కానీ ఇలా ఫ్రూట్స్ గట్టా ఏమన్నా ఉంటే కంపల్సరిగా ఇవి నేను కడిగి లోపల పెడతాను అనమాట. పాలు కూడా కాసాను ఇవాళ. ఇంకా మళ్ళీ బయట ఉంచితే పాడైపోతాయి కదా. ఇంకా చాలా టయర్డ్ అయిపోయాను. వాకింగ్కి కూడా వెళ్తున్నాను కదా, 10,000 స్టెప్స్ కంపల్సరిగా వేస్తున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను అని చెప్పి నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, దానికి చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక 8 కిలోస్ వరకు తగ్గాను 60 డేస్లో. పర్వాలేదు అని అనిపించింది. ఒక 2 కిలోస్ అంటే అట్లీస్ట్ నెలకి ఒక 2 కిలోస్ అన్నా తగ్గితే సంవత్సరంలో మనం అనుకున్న గోల్కి రీచ్ అవ్వచ్చు అని అయితే అనుకున్నాను. నేను ఒక ఫుల్ లెంత్ వీడియో చెయ్యాలి అని అనుకుంటున్నానండి. అట్లీస్ట్ అంటే పర్టికులర్గా నేను ఏం చేస్తున్నాను, ఎలా తింటున్నాను, ఎలా ఉంటున్నాను, నా వెయిట్ లాస్ ఎంత అయింది, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాను, నాకు ఎవరైనా చెప్పారా, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ చేద్దామని అనుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, తప్పకుండా చేస్తాను. ప్లస్ ఇది నా సెల్ఫ్గా నేను తీసుకున్న నిర్ణయం అన్నమాట. ఎవరిని కన్సల్ట్ అవ్వలేదు నేను, మళ్ళీ చెప్తున్నాను. ఇది నా ఓన్ డెసిషన్. కానీ ఇలా చేస్తే తప్పకుండా వెయిట్ లాస్ అండ్ ఇంచ్ లాస్ అయ్యాను కాబట్టే నేను చెప్పాలి అని అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కూడా చెయ్యండి ప్లీజ్.